పూసపాటి విజయరామ గజపతిరాజు అలక్నారాయణ్ విద్యావతీదేవి దంపతులకు రెండవ సంతానంగా 1924 మే 1వ తేదీన విజయనగరం కోటలోని రౌండ్ మహల్, దీన్ని జనానా అని కూడా పిలుస్తారు, ఇందులో జన్మించారు. మొదటి మగబిడ్డ కనుక కాబోయే మహారాజు పుట్టాడని విజయనగరమంతటా ఘనంగా వేడుకలు జరిగాయి. గజపతుల పరంపరలో పివిజి రాజు 15వ వాడు. ఆయనకు ముగ్గురు తోబుట్టువులు, అక్క ఊర్మిళాదేవి, చెల్లెలు జయశ్రీదేవి, అందరూ విషి అని పిలిచే తమ్ముడు విశ్వేశ్వర గజపతిరాజు. ఇప్పుడు రౌండ్ మహల్లో ఒక ఉపాధ్యాయ శిక్షణా న్యాయ కళాశాల, దాన్ని నిర్మించి నేటికి 124 విశాలమైన వరండాలు, హాళ్లు, చెక్కమెట్లు ఉండే ఈ మహల్ ఇప్పటికీ విద్యార్థులతో చాలా సందడిగా కనిపిస్తుంది. వారు కొన్ని రకాల ఆడంబర ప్రదర్శనలను ప్రవేశపెట్టారు. అయితే జమీందారీల సంస్థానాల హోదా విషయంలో ఒక్కొక్కసారి పద్ధతులు కలిసిపోయి తేడాలొచ్చేవి. ఉదాహరణకు దర్భంగా లేక రాజ్ దర్భంగా రాజ్యం 10,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నా అది అధికారికంగా ఎప్పుడూ సంస్థానం కాదు. ఒక మెట్టు తక్కువ స్థాయిలో జమీందారీగానే ఉండిపోయింది. విజయనగర సంస్థానం విషయంలోనూ అదే జరిగింది. గన్ సెల్యూట్ లేదా సెల్యూట్ స్టేట్ అని ప్రకటించడం ఈ హోదా వ్యవస్థలో ఒక కొలమానం. రాజులకు లభించే అతిపెద్ద గౌరవం 21 గన్ సెల్యూట్, వైస్రాయికి లభించేది 31 గన్ సెల్యూట్, చక్రవర్తికైతే 101. ఈ ర్యాంకింగ్ పద్ధతిలో చూస్తే విజయనగరానికి మొదటి రాకుమారుడు 3వ విజయరామ గజపతి. ఆయనకు 1864లో అధికారికంగా మహారాజా బిరుదు ఇచ్చారు. 2 ఏళ్ల తర్వాత 1866లో కేసీఎస్ఐ అంటే నైట్ కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జాల్టెడ్ ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇండియా అని మరో బిరుదు ప్రదానం చేసి ఇంకో 8 ఏళ్లు గడిచాక 1874లో హిజ్ హైనెస్ అనే సంబోధనతో పిలిపించుకునే హక్కు ఇచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 13 గన్ సెల్యూట్ను సాధించుకున్న తొలి విజయనగరం పాలకుడు ఆయనే. అప్పటి నుండి విజయనగరం మహారాజులు హోదా క్రమంలో దాదాపు ఎప్పుడూ పైనే ఉన్నారు. పివిజి రాజు పుట్టేనాటికి ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి 6 ఏళ్ల ముందే మొదటి ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం 1914 నుండి 1918 వరకు జరిగింది. ఆ యుద్ధంలో నేరుగా పాల్గొనకపోయినా భారతదేశం కూడా విపరీతమైన జననష్టాన్ని 75,000 మంది సైనికులు మరణించారు. యుద్ధం ముగిసే సమయానికి స్పానిష్ విరుచుకుపడింది. ఈ స్పానిష్ ఫ్లూ వల్ల ప్రపంచం మొత్తం మీద 10 కోట్ల మంది మరణిస్తే అందులో 1 కోటి మంది భారతీయులే. రాజకీయంగా చూస్తే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే యువలాయరు 1914లో దక్షిణాఫ్రికా నుండి వచ్చి మహాత్ముడిగా పరిణామం చెందే మార్గంలో ఉన్నారు. 1919లో జరిగిన జూలియన్ వాలాబాగ్ కాల్పులు బ్రిటిష్ క్రూరత్వాన్ని బట్టబయలు చేయడంతో వారి పాలన ఇక కొనసాగడానికి వీల్లేదనే భావన దేశంలో బలపడింది. రష్యన్ విప్లవం, కమ్యూనిస్ట్, సోషలిస్ట్ భావాలు ఊపందుకోవడం వల్ల కొత్త కొత్త రాజకీయ ఆలోచనలకు బీజం పడింది. క్లుప్తంగా ఇది ఆయన పుట్టేసరికి ఉన్న పరిస్థితి. పివిజి రాజు విద్యాభ్యాసం ఆయన స్థాయి బాలులందరిలాగే మొదట ఇంట్లోనే వ్యక్తిగత ట్యూటర్తో మొదలైంది. ట్యూటర్ ఇంగ్లీష్ ఆయన, పేరు బార్డ్స్వెల్. సర్వేపల్లి రాధాకృష్ణన్ వీరి కుటుంబానికి సన్నిహిత మిత్రులు. ఆయన కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి అప్పుడప్పుడు విజయనగరం వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా భారతీయ తత్వశాస్త్రం గురించి చాలా విషయాలు చెబుతూ ఉండేవారు. రాధాకృష్ణన్తో తన తొలి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ పివిజి రాజు, నేను ఆయన్ని మొదట కలిసింది 1930. అప్పటికి చాలా చిన్నవాణ్ణి. నాతో పాటు మా అక్క, చెల్లి, తమ్ముడు అందరూ ఉన్నారు. తెహ్రీ గడ్వాల్ మహారాజు అయిన నరేంద్ర షా మా చిన్నాన్నే. డాక్టర్ రాధాకృష్ణన్ తన కుటుంబంతో కలిసి వాల్తేరు వచ్చినప్పుడు మా చిన్నాన్నే ఆయన్ని మా అమ్మకు పరిచయం చేశాడు అని చెప్పారు. తర్వాత డాక్టర్ రాధాకృష్ణన్ ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా విశాఖ వచ్చి 1936 వరకు ఆ పదవిలో కొనసాగారు. మా 2 కుటుంబాల మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేది. ఆయన నాకు సాధారణ అర్థంలోనే కాదు, వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా కూడా స్నేహితుడు, గురువు, మార్గదర్శి, పివిజి రాజు చెప్పారు. పివిజి రాజు పెరిగిన వాతావరణం,
కళా సాహిత్యపరంగా కూడా ఎంతో సుసంపన్నమైంది. విజయనగర కవులను, రచయితలను, సంగీత నాటక కళాకారులను ఎంత ఆదరించిందంటే అందరూ విజయనగరాన్ని విద్యల నగరం అని పిలిచేయంత. ఒకనాడు నిజంగానే విజయనగరానికి అంత పేరు వచ్చింది. రకరకాల క్రీడలలో కూడా శిక్షణ పొందారు పివిజి రాజు గారు. ఆయన మొదట నేర్చుకుంది క్రికెట్. ఆ టైంలో ఆయన చిన్నాన్న మహారాజా కుమార్ విజయానంద్ పేరు మారుమోగిపోతుంది. సర్ విజ్జీగా ఎక్కువ ప్రసిద్ధుడైన విజయానంద్ ప్రపంచ స్థాయి క్రికెటర్లను సైతం ఇండియాకు రప్పించి మ్యాచ్లు ఆడించారు. బహుశా పివిజి రాజు, జాక్ హబ్స్, హెర్బర్ట్ నట్క్లిఫ్ మొదలైన హేమాహేమీలు కోరుకొండ రాజభవనంలో, అయోధ్య మైదానంలో ఆడటం చూసి కూడా ఉండవచ్చు. అయోధ్య మైదానం ఇప్పుడైతే మట్టిగుట్టగా ఉంది కానీ ఒకప్పుడు మంచి క్రికెట్ మైదానంలో వెలిగింది. క్రికెట్తో సర్ విజ్జీకున్న ప్రేమ జగద్విదితం. క్రికెట్కు ఇండియాలో ప్రాచుర్యం కల్పించడానికి ఆయన ఎంతో డబ్బు, సమయము వెచ్చించడమే కాక కొత్త ఆటగాళ్ల కోసం దేశమంతా నిరంతరం దుర్భిణి వేసి వెతుకుతూ ఉండేవారు. అలా దొరికిన వారికి కోచింగ్ ఇప్పించేవారు. ఒక ప్రపంచ స్థాయి ఇండియన్ క్రికెట్ టీంను తయారు చేయాలని ఆయన కోరిక. 1933 సంవత్సరంలో ఎంసీసీ అంటే మార్లిబాన్ క్రికెట్ క్లబ్ ఇండియా టూర్కు వచ్చినప్పుడు కోరుకొండ రాజభవనంలో సర్ విజ్జీ కెప్టెన్గా ఉన్న టీంకు డగ్లస్ జార్డెన్ నాయకత్వంలోని మరో టీంకు మధ్య మ్యాచ్ జరిగింది. ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలున్న డగ్లస్ టీంను ఓడించిన ఘనత సర్ విజ్జీ టీంకు దక్కింది. డగ్లస్ టీం ఓడిపోవటం అదే మొదటిసారి, చివరిసారి కూడా. 1936 సంవత్సరంలో ఇంగ్లాండ్ టూర్కు వెళ్లిన మొట్టమొదటి ఇండియన్ టీంకు కెప్టెన్ సర్ విజ్జీనే. స్వాతంత్ర్యానంతరం ఆంధ్ర, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లను నెలకొల్పడంతో పాటు 1954 సంవత్సరంలో ఆయన బీసీసీఐ ప్రెసిడెంట్గా, క్రికెట్ కామెంటేటర్గా కూడా ఉన్నారు. సర్ విజ్జీకి వేటగాడుగా చాలా పేరుంది. కాశీలో విజయనగరం భవన్ అని ఉండేది. వేట కోసం ఎందరో దేశాధినేతలు, ఇతర ప్రముఖులు కాశీకి వస్తూ ఉండేవారు. వారందరికీ సర్ విజ్జీ ఆతిథ్యం ఇవ్వడమే కాదు, చుట్టుపక్కల అడవులకు తీసుకెళ్లి వేటకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసేవారు. ఆయన స్వయంగా 400 వరకు పులులను వేటాడి ఉంటారు. కానీ పివిజి రాజుకు మాత్రం వేట మీద ఎలాంటి మక్కువ లేదు. షికారీలకు పూర్తి దూరంగా ఉండేవారు. క్రికెట్ ఒక్కటే కాదు, గోల్ఫ్, గుర్రపు స్వారీలన్నా బాగా ఇష్టమే. గోల్ఫ్లో ఆయన 2 సార్లు ఛాంపియన్. 1959, 1960 సంవత్సరాల్లో 2 సార్లు సౌత్ ఇండియా ఓపెన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. విశాఖపట్నంలో ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ను నెలకొల్పడంలో ఆయన పాత్ర చాలా ఉంది. అలాగే హైదరాబాదులో నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1956లో మలక్పేట రేస్ కోర్సును అమ్ముతున్నప్పుడు పివిజి మరికొందరు రేస్ ప్రేమికులు కలిసి సొంత డబ్బు కూడేసి హైదరాబాద్ రేస్ క్లబ్ను నెలకొల్పారు. కొంతకాలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. హైదరాబాద్లో జరిగే మొయినుద్దౌలా గోల్డ్ కప్లో ఆడేందుకు ఒక విజయనగరం టీంను తయారు చేసి ఆ ఖర్చులన్నీ కూడా ఆయనే పెట్టుకున్నారు. ఆ టీంలో టైగర్ పటౌడి, సలీం దురానీ, చందు బోర్డే వంటి క్రికెట్ దిగ్గజాలు ఆడేవారు. అన్ని రాజరిక కుటుంబాల్లాగే విజయనగర రాజులు కూడా ఎక్కడ ఇష్టమైతే అక్కడ నివసిస్తూ ఉండేవారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఉండేవి. వారి ప్రధాన నివాసం విజయనగరం కోట అయినప్పటికీ విజయనగరం పట్టణంలోనూ బయట కూడా వారికి ఎన్నో రాజభవంతులు ఉండేవి. మొదట విజయనగరం గురించి చెప్పాలంటే అక్కడ ఫూల్బాగ్లోని ఒక రాజభవనం ఉండేది. దానికి ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. విజయనగరం మహారాజు ఒకరు కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ డాల్ సరస్సు ఒడ్డున నిషాద్ బాగ్ను చూసి ముగ్ధులయ్యారట. అలాంటిదే విజయనగరంలో కూడా కట్టాలని భావించి ఫూల్బాగ్ను కట్టారు. తనకు ఇష్టమైన మరెన్నో సదుపాయాలను కూడా ఆయన అందులో ఏర్పాటు చేసుకు. గుర్రపు స్వారీ పట్ల ఆయనకు ప్రత్యేకమైన అభిరుచి ఉంది కాబట్టి గుర్రం నేరుగా భవనంలోనికి వెళ్లేలా ఒక ప్రత్యేక ప్రవేశ ద్వారాన్ని కట్టించు. అయితే వర్షం కొండపోతగా కురుస్తున్న ఒక రోజున గుర్రం ఒక్కసారిగా ఉవ్వెత్తున పైకి ఎగరడంతో
మహారాజు కింద పడ్డారు. ఆ గాయాల నుంచి కోలుకోకుండానే ఆయన మరణించారు. మహారాజా ఆకస్మిక మరణంతో ఆ కుటుంబమంతా ఫూల్బాగును వదిలి తమ పూర్వపు నివాసమైన మోతీమహల్కు తిరిగి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఫూల్బాగ్ రాజకుటుంబానికి అచ్చిరాదనే అభిప్రాయం ఏర్పడిపోయింది. మోతీమహల్ విషయానికొస్తే 3వ విజయరామ గజపతిరాజు కచేరీ భవనంగా దాన్ని 1869లో నిర్మించారు. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఇటాలియన్ పాలరాతి విగ్రహాలు, అడుగడుగున ఆర్చీలు, అచ్చు ఒక రాజ్యాధినేత భవనంలాగే ఉండేది. పివిజి రాజు మొదటి నుండి పుస్తక ప్రేమికుడు కాబట్టి ఆయన వద్ద వందలాది పుస్తకాలు ఉండేవి. వాటి కోసం తర్వాతి కాలంలో ఈ భవనంలోని ఒక అంతస్తును పూర్తిగా గ్రంథాలయంగా మార్చేశారు. అలకనంద ప్యాలెస్ విజయనగరం పట్టణానికి కొంచెం దూరంలో ఉంటుంది. దాన్నే పివిజి రాజు తండ్రి అలక్నారాయణ్ రన్వేతో కూడిన ఎయిర్ స్ట్రిప్గా మార్చేశారు. వీరంతా కలిసి అప్పుడప్పుడు కోరుకొండలో ఉన్న చిన్నాన్న సర్ విజ్జీ ప్యాలెస్ కూడా వెళ్ళి ఉంటుండేవారు. కొండల మధ్య సువిశాలమైన పూల తోటల్లో చాలా అందంగా ఉండేది ఆ ప్యాలెస్. విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఉండడానికి వారికి లాసన్స్ బే కాలనీలో ఒక భవనం ఉండేది. మద్రాసులో అడయారు నది పక్కన అడ్మిరాలిటీ హౌస్ ఉండనే ఉంది. హోమ్ ట్యూషన్స్లో నేర్చుకోవాల్సినంత నేర్చుకున్నాక పివిజి రాజును 9 ఏళ్ల వయసులో విశాఖపట్నంలోని సెయింట్ అలసియస్ స్కూల్లో చేర్పించాలని నిర్ణయించారు. పూర్తి రాతి కట్టడం అది. గంభీరంగా ఆకట్టుకునేలా ఉండేది. బీచ్ పక్కన సముద్రానికి చాలా దగ్గరగా ఉండేది. సెయింట్ ఫ్రాన్సిస్ ద సాలే ఆర్డర్కు చెందిన క్యాథలిక్ ఫాదర్స్ దాన్ని నడిపేవారు. కేంబ్రిడ్జ్ బోర్డు సిలబస్ ప్రకారం పాఠాలు చెప్పేవారు. మద్రాసు, కలకత్తాల మధ్య ఇంగ్లీష్ మీడియం అప్పట్లో ఇదొక్కటే. పివిజి రాజు ఈ స్కూల్లో చేరే నాటికే ఆయన తండ్రి సముద్రానికి దగ్గరలో ఒక ఎత్తైన గొట్ట మీద పెద్ద భవంతి కట్టించారు. పివిజి రాజు అక్కడే ఉంటూ చదువుకున్నారు. దాని పేరు విజయనగరం హౌస్. ఆ తర్వాత కాలంలో అదే ఆంధ్ర యూనివర్సిటీ పరిపాలనా భవనాల్లో ఒకటి. విశాలమైన బాల్కనీలు, ఆర్చీలు, ఎత్తైన పైకప్పుతో విదేశీ స్వదేశీ వాస్తు మేళవింపుగా నిర్మించిన మహారాజా అలక్నారాయణ్ గారికి ఉన్న బ్రిటిష్ వ్యతిరేకత వల్ల ఆ భవంతిలో మచ్చుకు కూడా వలస పాలకుల వాస్తు నిర్మాణం కనిపించదు. 1960ల్లో పివిజి రాజు మహోద్ధృతంగా దానాలు చేస్తున్న రోజుల్లో దీన్ని కూడా ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చేశారు. బయట ప్రపంచపు ఆందోళనలు రాజులకు తెలియకుండా పోవు. 1930లో సహాయ నిరాకరణ ఉద్యమం దేశాన్ని కుదిపేయడం, ఉప్పు సత్యాగ్రహం తర్వాత గాంధీ పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతా విస్తరించడం అన్నీ వారికి తెలుస్తూనే ఉండేవి. 1933లో గాంధీజీ విజయనగరం వచ్చినప్పుడు వారి కుటుంబానికి చెందిన 5వ నెంబరు బంగళాలోనే విడిది చేశారు. కుటుంబమందరిలోనూ జాతీయవాద భావనలు బలంగా ఉండేవి కాబట్టి ఆ ప్రభావం పివిజి రాజు మీద కూడా గట్టిగా ఉండే ఉంటుంది. దేశాల భవిష్యత్తును సైతం నిర్ణయించగల చారిత్రాత్మక వ్యక్తులను దగ్గర నుండి చూడడం ఎవరికైనా ఉత్తేజకరంగానే ఉంటుంది కదా. 6 ఏళ్ల చదువు తర్వాత పివిజి రాజు 1939లో సెయింట్ అలోసియస్ స్కూల్ వదిలిపెట్టి బెంగుళూరు వెళ్ళి సెంట్రల్ కాలేజీలో 1940 నుండి 42 మధ్య ఇంటర్మీడియట్ చదివారు. అంత చిన్న వయసులో కూడా ఆయన ఆలోచనలు అసాధారణంగా ఉండేవి. నా జీవితం మీద, నా విద్యాభ్యాసం మీద, నా ఆలోచన ధోరణి మీద డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభావం చాలా ఉండేది అని ఒక సందర్భంలో ఆయనే చెప్పారు. సైన్స్ మీద ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్లో ఆయన సైన్స్ కాకుండా లాజిక్, హిస్టరీలు తీసుకోవడానికి కారణం డాక్టర్ రాధాకృష్ణనే. దాని గురించి పివిజి రాజు ఏమన్నారంటే, నా యవ్వనారంభం నుండి నేను ఆ తత్వవేత్తను ఆదర్శంగా తీసుకున్నాను. నేను ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ బదులు లాజిక్, హిస్టరీ వంటి హ్యుమానిటీ సబ్జెక్ట్స్ తీసుకోవడానికి కారణం డిగ్రీ స్థాయిలో తత్వశాస్త్రం చదవాలన్న కోరిక వల్లే. లాజిక్కే అంటే తర్కశాస్త్రం మొత్తం తత్వశాస్త్రానికి పునాది అని కొందరు చెప్పారు నాకు. ఇప్పుడు ఆలోచిస్తే అంటే అనుభవం మీద ఆలోచిస్తూ అది తెలిసి తెలియని ఛాయిస్ అనిపించవచ్చు. కానీ ఏం చేస్తాం, నిర్ణయం జరిగిపోయింది కదా. ఇంటర్మీడియట్లో ఉండగా ఆయన సెంట్రల్ కాలేజీలో టెన్నిస్ టీంకి చూడచక్కగా ఉండడమే కాదు, ఎన్నోసార్లు టీంకి విజయం సాధించి పెట్టారు. తర్వాత మద్రాసు వెళ్ళి ప్రెసిడెన్సీ కాలేజీలో BA ఆనర్స్లో చేరారు. ఆయన క్లాస్మేట్స్లో పలువురు ప్రముఖులు ఉన్నారు. ఆ తర్వాత కాలంలో
అణుపరిశోధన ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన డాక్టర్ రాజా రామన్న, వార్తాపత్రిక యజమానిగా పేరు తెచ్చుకున్న బిడి గోయంక, ఈస్టర్న్ నేవల్ కమాండ్ అడ్మిరల్ పదవికి ఎదిగిన ఎంకే రాయ్ ఇలాంటి వారున్నారు. వారందరితోనూ ఆయన జీవితాంతం స్నేహం కొనసాగించారు. అడ్మిరల్ రాయ్ ద్వారానే పివిజి రాజు క్రీడాశక్తి గురించి మనకు చాలా విషయాలు తెలుస్తాయి. రాజు ఏం చేసినా ఒక ఉత్సాహంతో, పూర్తి నిమగ్నతతో చేసేవాడు. బెంగుళూరులో టెన్నిస్ ఆడేటప్పుడు యూనివర్సిటీ టీంలో ఉండేవాడు. కానీ త్వరలోనే టెన్నిస్ ఆయనకు బోర్ కొట్టేసింది. మద్రాసు వెళ్ళాక క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. తనకు ఒక సహజ స్టైల్ ఉండేది, పరిశీలన దృష్టి కూడా ఎక్కువ. జన్మతః క్రీడాకారుడు అనిపిస్తాడు అని చెప్పారాయన. మద్రాసు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో చదివే క్రికెటర్లు అందరికీ డంకన్ ట్రోఫీ కోసం ఆడాలనే కల ఉండేది. అది కాలేజీ టీముల మధ్య జరిగే పోటీ. ప్రెసిడెన్సీ కాలేజీ క్రికెట్ టీం ఆ ట్రోఫీని చాలాసార్లు గెలుచుకోవడానికి పివిజి రాజు క్రికెట్ ప్రతిభ గురించి ఆయన మేనల్లుడు మధుకర్ షా ఒక ఉదంతం చెప్పారు. పివిజి రాజు సోదరి అంటే తన తల్లి ఊర్మిళాదేవికి వార్చా యువరాజుతో వివాహం జరిగినప్పుడు ఆమె తమ్ముళ్ళిద్దరూ ఆమెతో పాటు మధ్యప్రదేశ్లోని తెకంగఢ్లో ఉన్న ఆమె అత్తగారింటికి వచ్చి అక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తే అప్పటికింకా టీనేజ్లో ఉన్న పివిజి రాజు అందులో పాల్గొనడమే కాదు, వరుసబెట్టి సిక్సులు కొడుతూ ఉంటే చాలా ఉల్లాసభరితులయ్యారట. ఆయన క్రీడా వ్యక్తిత్వం గురించి అడ్మిరల్ రాయ్ అన్న మాటలు ఎంతో నిజం. మైదానంలోనూ బయట కూడా పివిజి రాజు నిజమైన క్రీడాకారుడు. గర్వం, పక్షపాతం ఆయనలో మచ్చుకైనా లేకపోవడం వల్ల టీమ్మేట్స్తో బాగా కలిసి. పివిజి రాజు కాలేజీలో ఉన్న కాలంలో ప్రధానంగా 2 వార్తలే ఎక్కువగా వినిపించేవి. మొదటిది రెండవ ప్రపంచ యుద్ధం, రెండోది 1942 క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ వారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని చాలా క్రూరంగా అణచడానికి ప్రయత్నించడంతో ఆ సమయంలో దేశవ్యాప్తంగా నిరసనలు పెళ్లిబికాయి. అప్పటికి పివిజి రాజు తల్లి మద్రాసులోని నొంగంబాకం హైరోడ్లోని ఒక పెద్ద భవంతిని నిర్మించారు. కానీ అన్నదమ్ములు ఇద్దరూ కోర్ట్ ఆఫ్ వార్డ్స్ కేసు కారణంగా ఇంట్లో ఉండలేరు కాబట్టి అప్పటిదాకా ఉంటున్న మౌంట్ రోడ్లోని బొసోటో హోటల్లోనే కొనసాగారు. కోర్టు నామమాత్రపు పర్యవేక్షణలో ఉంటూ ఆ హోటల్లో ప్రత్యేక గదుల్లో శాశ్వత అతిథులుగా ఉండేవారు. అయితే అదేమీ వారికి శిక్ష కాలేదు. ఎందుకంటే కాబోయే మహారాజు ఖర్చుల కోసం కోర్టు నెలకు 25,000 రూపాయలు ఇచ్చేది. ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం. మరీ ముఖ్యంగా ఒక విద్యార్థికి అంత మొత్తం చాలా ఎక్కువే. కానీ యువరాజుల చేతికి ఎముక ఉండదు కదా, నెల ముగిసేలోపే మొత్తం అంతా ఖర్చయిపోతుంది. అయితే సుదీర్ఘంగా తల్లికి దూరంగా నివసించడం వల్ల ఇద్దరు అన్నదమ్ములకు పెద్దగా అనుబంధం లేకుండా పోయింది. 1952లో ఆమె మరణించేంత వరకు కూడా అదే పరిస్థితి. క్రమంగా రెండవ ప్రపంచ యుద్ధం ముగింపుకు దగ్గర పడింది. ఈశాన్యంలో జపాన్ వారు భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వారి వెంట సుభాష్ చంద్రబోస్, ఆయన నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉంది. బోస్కు ఆజాద్ హింద్ ఫౌజ్కి కూడా ప్రజాదరణ మెండుగా ఉందనేది అందరికీ అర్థమైంది. బ్రిటిష్ వారు కూడా బాగా బలహీనపడుతున్నారని సంస్థానాధీశులకు, జమీందారులకు కూడా తెలిసిపోయింది. వారు దేశం విడిచి వెళితే తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని చాలామంది సంస్థానాధీశుల్లో భయం మొదలైంది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పకూలడానికి ఇక ఎంతో కాలం పట్టదనేది అందరికీ స్పష్టమైంది. ఆ సమయానికి ఎస్టేట్ నుండి పివిజి రాజుకు లభిస్తున్న వార్షిక ఆదాయం 22 లక్షల రూపాయలు. 22 లక్షల రూపాయలు మద్రాసు ప్రెసిడెన్సీలోనే అది అత్యధికం. అప్పుడు బ్రిటిష్ వారు ఆయన నుండి వసూలు చేస్తున్న పేష్కష్ అంటే జమీందారులు బ్రిటిష్ దరానికి చెల్లించాల్సిన రెవెన్యూ మొత్తం దాదాపు 6 లక్షలు. నిజానికి బ్రిటిష్ వారు భారత్లో కొనసాగకపోయినా విజయనగరం రాజుకు వచ్చే నష్టమేమీ లేదు. ఆయన భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా కూడా లేదు. వారి కుటుంబానికి విజయనగరం, విశాఖపట్నం, మద్రాసుల్లో కూడా అనేక ఆస్తులు ఉండేవి. అన్నీ మంచి ధర పలికేవే. కాబట్టి మునుముందు కూడా దేనికి ఇబ్బందులు పడక్క జీవితం సుఖంగా సాఫీగా గడిచి. అయితే చిన్న వయసులోనే తత్వవేత్తను
తత్వవేత్తను ఆదర్శంగా తీసుకున్నానని చెప్పిన వ్యక్తి ఆడంబరాలతో నిండిన సుఖజీవన ఊబిలోకి ఎలా పైగా దేశ ప్రజల మనోభావాలు తెలియనివాడు కాదు. ఆ సంవత్సరాల గురించి తర్వాతెప్పుడో యువతరానికి చెబుతూ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందడం తప్పనిసరి, జీవితంలోని మిగతా విషయాలన్నీ దాని తర్వాతే అనుకున్నాను అని చెప్పారు. నిజానికి అప్పుడు ఆయన తన జీవితంలోని అతి ముఖ్యమైన మలుపు దగ్గర ఉన్న 1945 మే నెలలో ఆయనకు 21 సంవత్సరాలు నిండాయి. ఆయనకు 21 సంవత్సరాలు నిండాయి. పట్టాభిషేకానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. కాలేజీ చదువు పూర్తి చేసుకుని విజయనగరం తిరిగొచ్చారు. ఫ్రీ మ్యాసన్స్లో చేరి మెజానిక్ టెంపుల్కి తరచూ వెళ్లేవారు. నికోపోలిస్ లాడ్జ్ ఇదే కావచ్చు. పివిజి రాజు తాతగారైన 4వ విజయరామ గజపతి మహారాజా దాన్ని పివిజి రాజు తాతగారైన 4వ విజయరామ గజపతి పివిజి రాజు తాతగారైన 4వ విజయరామ గజపతి పివిజి రాజు తాతగారైన 4వ విజయరామ గజపతి మహారాజా దాన్ని నెలకొల్పారు. ఆయన కుమారిక అలక్ రాజేశ్వరీ దేవి ఇచ్చిన విరాళంతో 1937లో పచ్చని చెట్ల మధ్య కట్టిన ఆ బూడిద రంగు రాతి కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. పట్టాభిషేక ముహూర్తాన్ని 1945 ఆగస్టు 24వ తేదీగా నిర్ణయించి 8 ఏళ్లు ఖాళీగా ఉన్న విజయనగర సింహాసనం కొత్త రాజు కోసం ముస్తాబవడం మొదలుపెట్టింది. పట్టణమంతా పండగ వాతావరణం. కొత్త మహారాజును చూడడం కోసం జనం తండోపతండాలుగా కోట చుట్టుపక్కల తిరుగాడసాగారు. ఆ రోజు రానే వచ్చి రాజ్మహల్ దర్బార్ జనంతో కళకళలాడింది. శతాబ్దాల సంప్రదాయం గోవాళిస్తుండగా 7 నదుల నుండి తెచ్చిన జలాలతో కొత్త రాజును అభిషేకించారు. విజయనగర రాజవంశానికి చెందిన పచ్చలు, వజ్రాలు, పట్టు వస్త్రాలు మరోసారి సింహాసనంపై తళుక్కుమన్నాయి. పివిజి రాజు అవివాహితుడు కావడం వల్ల కొన్ని ఆచారాలను మాత్రం పక్కన పెట్టాల్సి వచ్చింది. వేడుకకు హాజరైన కోట ఉద్యోగులు, సంస్థాన ముఖ్య అధికారులందరి మొహాల్లోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిసినా దేశానికి త్వరలో స్వాతంత్రం రానున్నదన్న ఎరుక వారందరిలోనూ కనిపించింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. 21 ఏళ్ల యువకుడు ఆ సుడిగుండాన్ని ఎలా దాటి గట్టెక్కుతాడనే ఆందోళన ఉంది వారు. విజయనగరం రాజులందరూ స్వతంత్ర ఆలోచనలతో జీవించినట్టు చరిత్ర చెబుతోంది. అందుకే అనేక రాజకీయ నిర్మాణాలతో వారు ఘర్షణ పడాల్సి దురదృష్టవశాత్తు దాదాపు అందరూ చిన్న వయస్సుల్లోనే మరణించారు. ఇవన్నీ వారి మనసుల్లో మెదిలి ఉండవచ్చు. పట్టాభిషేకం తర్వాత రాజాసాహెబ్ అనే కొత్త పిలుపు తప్ప పివిజి రాజు జీవితంలో పెద్ద మార్పేమీ లేదు. ఎందుకంటే రాజరిక పద్ధతులు ఆయనకు అంత రుచించేవి. జరీ సూట్లు గాని తలపాగాలు గాని ధరించడం ఆయనకు అంత ఇష్టం ఉండేది. నిజానికి ఆయన వాటిని ఆ తర్వాత ఎన్నడూ ధరించలేదు కూడా. మామూలు బట్టలే కాస్త మంచి వేసుకునేవారు. ఆభరణాలు కూడా మళ్ళీ ఎప్పుడూ వాటిని పెట్టుకోలేదు. అవి తోషాఖానాలోనే భద్రంగా ఉండిపోయాయి. సంస్థానంలో జరిగే కార్యక్రమాలకు మాత్రం రాజు హోదాలో వెళ్లేవారు. 1946 జనవరిలో చికాగోల్ అంటే ఇప్పటి శ్రీకాకుళంలో ఆంధ్రా బ్యాంక్ ప్రారంభోత్సవానికి వెళ్లినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వాణిజ్య ప్రకటన వచ్చింది. కొత్త హోదాలో ఆయన వెళ్లిన మొదటి కార్యక్రమం అదే కావచ్చు. అందులో అన్ని బిరుదులు చేర్చారు. రాజ్ బహదూర్, మన్నే సుల్తాన్, మహారాజా ఇవన్నీ ఉన్నాయి. కానీ వాటికి కాళదోషం పట్టే సమయం చాలా దగ్గర పడింది. గడియారం ముళ్ళు తిరుగుతోంది. రిపబ్లికన్ గంట ఏ క్షణమైనా మోగొచ్చు. ఇండియన్ యూనియన్లో చేరడానికి అంగీకరించిన సంస్థానాలన్నిటికీ భారత ప్రభుత్వం రాజభరణాలు ఇచ్చింది. జమీందారీల రద్దు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని విషయం కనుక విజయనగరం జమీందారీ రద్దు మద్రాసు ప్రెసిడెన్సీ చట్టం ప్రకారం. ఆ చట్టం పేరు జమీందారీ రద్దు రైత్వారీ చట్టానికి మార్పు 1948. అప్పుడే పివిజి రాజుది ఎంతటి దయార్ద్ర హృదయమో అందరికీ తెలిసింది. కొందరు ఆయన నిర్ణయాన్ని ఆయన అసంప్రదాయ వైఖరిలో భాగమని తేలిగ్గా అనొచ్చుగాక. కాని ఆయన ఆ విషయంలో తీసుకున్న నిర్ణయం
చాలా ఉదాత్తమైందని చెప్పక తప్పదు. విజయనగర రైతుల నుండి పరిహారం తీసుకోవడానికి ఆయన అంగీకరించి ఉంటే ఆయనకు 50 లక్షల రూపాయలు వచ్చి ఉండేవి. 1949లో అది చాలా తన నిర్ణయానికి ఆయన చెప్పిన కారణాలేమిటంటే, ఆ రైతులు శతాబ్దాల తరబడి విజయనగర సంస్థానాన్ని అంటిపెట్టుకుని వాళ్లకు ఆ డబ్బు ఆ డబ్బు లేకపోయినా నా జీవితానికి వచ్చే లోటు ఏమీ లేదు. ఆ డబ్బు ఇవ్వాల్సి వస్తే వాళ్ళ జీవిత పరిస్థితుల్లో మాత్రం చాలా తేడా వస్తుంది. ఈ రోజుకి ఎందరో ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. రైతులే కాదు, విజయనగర సంస్థానం గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా దీని గురించి గొప్పగా చెబుతూ ఉంటారు. అంత డబ్బు వదులుకోవడం ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఆయన గురించి, ఆయన వంశం గురించి తెలిసిన వాళ్లకు ప్రశంసే తప్ప ఆశ్చర్యం ఉండదు. ఆయన మరోలా చెయ్యలేడని వారికి తెలుసు. పివిజి రాజు చదువు బిఏ ఆనర్స్తో ఆగిపోయింది. ఇప్పుడు ఆయనకు విజయనగరంలో ఉండి చేయాల్సిన పెద్ద పనులేమీ లేవు కాబట్టి ఆయన మనసు మళ్ళీ చదువు మీదకు ఏళ్ల తరబడి విదేశాల్లో ఉండి చదువుకోలేకపోయినా కొద్ది కాలంలో పూర్తి చేయగల అమెరికన్ యూనివర్సిటీ కోర్సుల్లో చేరవచ్చును. అప్పటి ఆయన హీరో జయప్రకాష్ 28 ఏళ్ల వయసులో జయప్రకాష్ బర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదివి అత్యుత్తమ ప్రతిభ. పివిజి రాజు అమెరికా వెళ్లకముందే ఆయన తమ్ముడు విషి 1949 జూన్లో వివాహం అన్నకు ఇంకా పెళ్లి కాలేదు కదా. అప్పుడే అంత తొందర ఎందుకని ఆయన తమ్ముణ్ణి ఆట పట్టించారట కూడా. తమ్ముడి పెళ్లి తర్వాత ఆయన అమెరికా వెళ్లిపోయి న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు. పివిజి రాజు పూర్వీకులు కూడా విదేశీ సంచారాలు చేసిన వాళ్లే. ముఖ్యంగా ఆయన తండ్రి ఇంగ్లాండ్లో, ఇతర యూరప్ దేశాల్లో బాగానే తిరిగారు. అయితే పాత ప్రపంచం, ఇప్పుడు కొత్త ప్రపంచం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక భూగోళం ఉత్తర దక్షిణ గోళాలుగా విడిపోయి శత్రుత్వాలను పెంచుకోవడం ఒక కొత్త పరిణామం. కొలంబియాలో తక్కువ కాలమే ఉన్నా అక్కడ జీవితం చాలా సంతృప్తికరంగా, అద్భుతంగా అనిపించింది. ఆయన జీవితాన్నే మార్చేసేంత ప్రభావం చూపింది ఆయన చదువుతున్న కాలంలోనే డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కొలంబియా వచ్చి ఒక లెక్చర్ ఇచ్చారు. ఆ లెక్చర్కి హాజరై ఆయన్ని కలిసే అవకాశం పివిజి రాజుకు లభించింది. ఈ కలయిక భౌతిక శాస్త్రంలోని నూతన అంశాల పట్ల ఆయనలో గొప్ప ఆసక్తిని మేల్కొల్పి అది ఆయనలో జీవితాంతం ఉండిపోయింది. తనకున్న ఆదాయం రీత్యా మిగతా విద్యార్థుల్లాగా పార్ట్ టైం ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేకపోయినా వివిధ అనుభవాలను పొందాలన్న ఆసక్తితో ఆయన ఒక రెస్టారెంట్లో కొన్నాళ్లు వెయిటర్ ఉద్యోగం, కొన్నాళ్లు ఒక గర్ల్స్ కాలేజీ క్యాంటీన్లో కూడా అక్కడ టొమాటో సూప్ ఆర్డర్లను కలగాపులగం చేసేవారట. పూర్తిగా అపరిచిత నగరంలో తన హోదా గురించి ఎవరికీ ఏమీ తెలియని చోట ఒంటరిగా ఉండడం వల్ల ఆయన ఏ పనులైనా యథేచ్ఛగా తర్వాతి రోజుల్లో బ్రహ్మాండమైన విందు భోజనాల మధ్య ఆయన ఈ విషయాలను కథలుగా చెబుతూ ఉండేవారు. కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బందికరంగా మొహాలు పెట్టినా సరే అమెరికన్ల భోజన పద్ధతుల గురించి, చూయింగములు తినేవారి అలవాటు గురించి ఆయన అనర్గళంగా మాట్లాడుతూనే ఉండేవారు. బర్క్లీలో ఉండగానే ఆయన తన సహాధ్యాయి కుసుమ్ మడ్గాంకర్ ప్రేమలో పడ్డారు. బొంబాయి ప్రెసిడెన్సీకి చెందిన ఒక ఉన్నత విద్యావంతుల కుటుంబం నుండి వచ్చిన స్త్రీ ఆమె. కుటుంబ సభ్యులందరూ డాక్టర్లు, లాయర్లే. ఆమె కూడా బాగా చదువుకున్న వ్యక్తి. పాళీ శాసనాలను చదవగల పండితురాలు. ఆ రంగానికి సంబంధించి ఎన్నో వ్యాసాలు రాశారు. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు అయిన టిడి కోశాంబికి మేనకోడలు కూడా. కోశాంబి అంటే ఆమెకు అపార గౌరవం. ఆయన సంస్మరణ సంచికలో వ్యాసం కూడా ఉంది. వారి మధ్య ప్రేమ చిగురించి 1949 నవంబర్లో అమెరికాలోనే వివాహం చేశారు. కుసుమ్ మడ్గాంకర్కి ఇది
రెండవ వివాహం. మొదటి భర్తతో అప్పటికే విడాకులు ఆమె మహారాష్ట్రకు చెందిన సారస్వత బ్రాహ్మణ కులస్తురాలు. ఒక స్త్రీ పై చదువుల కోసం ఒంటరిగా అమెరికా వెళ్లడం అప్పట్లో చాలా అసాధారణ విషయం. ఈ తేడాలేవి వారి వివాహానికి అడ్డం రాలేదు. చదువైపోయాక ఇద్దరూ ఇండియా తిరిగి వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారి పక్క సీటులో అమెరికన్ రాయబారిగా ఢిల్లీ వస్తున్న లాయ్ హెండర్సన్ ఉన్నారు. దారి పొడవునా ఎన్నో విషయాలు చర్చించు. పివిజి రాజు ఆసక్తులు, లోతైన పరిజ్ఞానం ఆ రాయబారిని ఎంతో ఆకట్టుకున్నాయి. మహారాణి విద్యావతీదేవి మొదట్లో ఈ వివాహాన్ని ఆమోదించలేదు. నిజానికి ఇద్దరు కుమారుల కులాంతర వివాహాలను మెచ్చలేదు. అయితే నచ్చజెప్పి ఆమె ఆశీర్వాదాన్ని పొందారు. విజయనగరం ప్రజలందరూ ఎంతో గౌరవించే రాజమాత లలిత కుమారీదేవి అమ్మాజీ సార్ ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మనవడి భార్యగా వచ్చిన ఇంటి కొత్త కోడలిని సాదరంగా ఆహ్వానించి మొత్తం కుటుంబం అంతా కుసుమును ఆమోదించి తమలో ఒకరుగా కలుపు. ఆమె కూడా వారందరితో చాలా స్నేహభావంతో ఉండేవారు. తనను రాణీ సాహేబా అని పిలవద్దని, కుసుమ్ అని పిలవమని చెప్పి పివిజి రాజు తమ్ముడు విషి బాభీ అంటూ దగ్గరకు వచ్చి కాళ్లకు నమస్కారం చేయబోతుంటే సున్నితంగా వారించి తనను పేరుతో పిలిచేంత వరకు ఊరుకోలేదు ఆమె. కొత్త దంపతులు అమెరికా నుండి వచ్చేసరికి ఇండియా రిపబ్లిక్ బ్రిటిష్ రాజుతో అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకుని 1950 జనవరిలో కొత్త రాజ్యాంగాన్ని రూపొందించు. దీని గురించి తర్వాత ఎప్పుడో మాట్లాడుతూ, నేను మహారాజుగా అమెరికా వెళ్ళాను, ఒక సాధారణ పౌరుడిగా తిరిగి వచ్చాను. పివిజి రాజు తన స్నేహితుడైన రిటైర్డ్ రేర్ అడ్మిరల్ కేటీ రాజుతో